హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ కజిన్ క్రూ. ఈ వీడియోలో మనం ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ని అన్బాక్స్ చేద్దాము. ఇది షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ బై వెస్టేజ్. నేను ఎందుకు ఎయిర్ ప్యూరిఫైయర్ని ప్రిఫర్ చేశాను అంటే, నా స్టూడియో రూమ్లోనే మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తాను. ఇది ఒక క్లోజ్డ్ ఏరియా, ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా జరగట్లేదు అని నేను ఇండోర్ ప్లాంట్స్ని ప్లాన్ చేద్దాము అని అనుకున్నాను. కానీ ఈ ప్రాసెస్లో ఎందుకు నేను ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ని తీసుకోకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే పూర్వపు రోజుల్లో మ్యాక్సిమం ఎవరి దగ్గర కూడా వాటర్ ప్యూరిఫైయర్స్ ఉండేవి కాదు, కానీ మ్యాక్సిమం ఇంటిల్లో ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటున్నాయి. సో అలాగే ఎయిర్ పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ఢిల్లీ అలాంటి ప్లేసెస్లో చూస్తే రోడ్ల మీదే ఎయిర్ ప్యూరిఫైయర్స్ని పెడుతున్నారు అనే న్యూసెస్ మనం చూస్తున్నాము. అలాగే ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఒక కంపల్సరీ థింగ్గా మారిపోవచ్చు అనే ఉద్దేశంతో ఎయిర్ ప్యూరిఫైయర్ని ప్రిఫర్ చేద్దాము అని అనుకున్నాను. చాలా ఎయిర్ ప్యూరిఫైయర్స్ చూశాను, కానీ ఎందుకు నేను వెస్టేజ్ ప్రోడక్టే తీసుకున్నాను అనేది ముందు చెప్తాను. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. ఓకే, అన్బాక్సింగ్ చూసారు కదా. బాక్స్లో వచ్చినాయి మనకి ఇవే. ఒకటి ప్రోడక్ట్ వచ్చింది అండ్ యూజర్ మాన్యువల్ ఒకటి వచ్చింది. ఇన్స్టాల్ చేసే ముందు ఇది చదవాలి. అండ్ 2 years వారంటీ కార్డ్ ఒకటి వచ్చింది. అండ్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, అవి లోపల ఉన్నాయి. ఒకసారి తీసి చూపిస్తాను. ఆల్రెడీ నేను దీన్ని 1 week వాడాను. ఫిల్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీంట్లో మనకి 3 ఫిల్టర్స్ ఉన్నాయి. పైన ఉండేది ఇది ప్రీ ఫిల్టర్ అంటారు. ఇది 50 microns ఉన్న పార్టికల్స్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇది పైన ఉండే ఫిల్టర్. అండ్ దాని తర్వాత రెండో ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్. ఈ కార్బన్ ఫిల్టర్ లేదా చార్కోల్ ఫిల్టర్ అంటారు దీన్ని. ఇదేంటంటే డీఆర్డరైజింగ్ ఫిల్టర్, అంటే స్మెల్స్ ఏమన్నా ఉన్నా అది డీఆర్డర్ చేస్తుంది అనమాట. ఇది సెకండ్ ఫిల్టర్. అండ్ థర్డ్ వన్ ఇది మెయిన్ ఫిల్టర్. ఎయిర్ ప్యూరిఫైయర్ ఎవరు కొనుక్కున్నా సరే దీన్ని బేస్ చేసుకునే ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుక్కుంటారు. ఇది హెపా ఫిల్టర్, HEPA అంటే హై ఎఫిషియన్సీ పార్టికల్ అరెస్టర్. ఇదేంటంటే 0.3 microns ఉన్న పార్టికల్స్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది, అంతకంటే చిన్న పార్టికల్స్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇందులో వాడిన హెపా ఫిల్టర్ ఏంటంటే H14 క్లాస్ హై ఎఫిషియన్సీ హెపా ఫిల్టర్ని దీంట్లో వాడారు. MI ప్రోడక్ట్ ఒకటి ఉంది, దాంట్లో H12 వాడారు. అది 99.95% ఆఫ్ జర్మ్స్ని కిల్ చేస్తుంది. అండ్ ఇది 99.97% జర్మ్స్ని అబ్జార్బ్ చేస్తుంది. దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ అని నేను దీన్ని కన్సిడర్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఇన్సైడ్ అని ఇక్కడ రాస్తుంది. ఫస్ట్ హెపా ఫిల్టర్ని పెట్టాలి. దాని తర్వాత కార్బన్ ఫిల్టర్, అండ్ పైన ప్రీ ఫిల్టర్ని పెట్టేస్తాం. రైట్. వీటి మెయింటెనెన్స్ ఏంటంటే, ఈ పైన ఉన్న ప్రీ ఫిల్టర్ని మనం డిష్ వాషర్తో కడగవచ్చు, నీట్గా జెంటిల్గా క్లీన్ చేయొచ్చు. కానీ లోపల ఉన్న కార్బన్ ఫిల్టర్ కానీ హెపా ఫిల్టర్ని కానీ కడగడం కానీ ఎండబెట్టడం కానీ అలాంటి పనులు ఏమి చేయకూడదు. ఉంటే వాక్యూమ్ క్లీనర్తో లైట్గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే బ్రష్తో లైట్గా క్లీన్ చేయాలి తప్ప కడగడం కానీ ఎండబెట్టడం కానీ లోపల ఉన్న కార్బన్ ఫిల్టర్ని హెపా ఫిల్టర్ని అలా మెయింటైన్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఆన్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్ లైట్ వెలిగింది కదా, ఇది ప్లాస్మా క్లస్టర్ అయాన్ ఇండికేటర్ లైట్ అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలర్జీ అని ఉంది. ఇదేంటంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆటోమేటెడ్ ఫామ్ అనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మోడ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇదేంటంటే ఫ్యాన్ స్పీడ్ అనమాట. ప్రస్తుతానికి ఇది లో స్పీడ్లో ఉంది. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే మీడియం స్పీడ్కి వచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే హై స్పీడ్కి వెళ్ళింది. స్లీప్ మోడ్లో ఏంటంటే
ఇది సౌండ్ బాగా తక్కువ చేస్తుంది, బాగా ప్రశాంతంగా ఉంటుంది. మీడియంలో కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది అండ్ హై స్పీడ్లో కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. సో ఇది అండ్ దాని తర్వాత టైమర్ అడ్జస్ట్మెంట్ ఉంది. సో టైమర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4 hours అయితే 4 hours లేదా 8 hours అయితే 8 hours. దాని తర్వాత ఇక్కడ కింద ఒక ఇండికేటర్ ఉంది. సో వెనకాల ఫిల్టర్స్ మనం రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఈ లైట్ వెలుగుతుంది. సో అప్పుడు మనం ఫిల్టర్స్ని రీప్లేస్ చేసుకోవాలి. అండ్ మనకి ఎయిర్ అవుట్లెట్ వచ్చేసి ఇక్కడ టాప్లో ఉంది. ఇది ఎయిర్ అవుట్లెట్ అనమాట. ఎయిర్ ఇన్లెట్ లోపలికి వెళ్ళేది, వెనక నుంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఇది కంప్లీట్గా దీని ఆపరేషన్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ మనకి ప్లాస్మా క్లస్టర్ అయోనిక్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ దీని యూజెస్ ఏంటంటే దీని యొక్క 4 మెయిన్ యూజెస్ చెప్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇది డస్ట్ని అబ్జార్బ్ చేస్తుంది. ఒకవేళ ఆస్తమా పేషెంట్లు ఎవరైనా ఉంటే సో ఈ రూమ్లో ఉన్న డస్ట్ అంతా ఇది అబ్జార్బ్ చేసేసుకుని ఫ్రెష్ ఎయిర్ని ఇస్తుంది కాబట్టి వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీన్ని రూమ్లో పెట్టుకుంటే. అండ్ రెండవది వచ్చేసి ఫారెస్ట్లో ఉన్నంత క్లీన్ ఎయిర్ ఇస్తుంది అని దీని ప్రాస్పెక్టస్లో రాసింది. అంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తుంది, అది రెండవది. అండ్ మూడవది వచ్చేసి ఇది జర్మ్స్ అన్నిటిని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో ఈ కోవిడ్ టైంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అంటారు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళొచ్చి ఏదైనా జర్మ్స్ అంటించుకుని లోపలికి వచ్చినా ఆ జర్మ్స్ని ఇది అబ్జార్బ్ చేసేసుకుని వాటిని కిల్ చేస్తుంది కాబట్టి సో ఇది ఈ టైంలో బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇది డీఆర్డర్ చేస్తుంది. ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా అబ్జార్బ్ చేసుకుని ఆ బ్యాడ్ స్మెల్ని కిల్ చేసేస్తుంది. సో ఇవి దీని యొక్క యూజెస్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను 1 week నుంచి దీన్ని వాడుతున్నాను. నాకు తెలిసిన ఒక డీలర్ దగ్గర నుంచి నేను ఇది రప్పించుకున్నాను. సో ఆ డీలర్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు కావాలనిపిస్తే. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే డూ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్ కజిన్ క్రూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.